సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడటం కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా చేతగాని ప్రభుత్వం ఇదంటూ వాళ్ళు చేసే వ్యాఖ్యలను కానీ అసలు ఎలా చూడాలంటారు? ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో పరిశీలించాలండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణలో భాగముగా భారత ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ సంస్కరణలు రావడం వల్ల ఈ సంస్కరణలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే, సంస్కరణల యొక్క అంతర్భాగం ఏంటంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటంటే ఈనాడు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్ట్గా పనిచేస్తుందన్నమాట. ఎందువల్లంటే ఒకనాడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉన్న సందర్భంలో చివరికి బంగారాన్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎప్పుడైతే ఈ ఆర్థిక సంస్కరణలో భాగముగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చిందో ఇది మన పారిశ్రామిక రంగానికి గొప్ప ఊతం ఇవ్వడం జరిగింది. ఫలితంగా ఈనాడు భారతదేశము మన కొన్ని వందల బిలియన్ల డాలర్ల ఈ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి ఈనాడు బలంగా ఉందంటే దానికి కారణం ఏంటంటే చివరికి అమెరికా లేదా చైనా లాంటి దేశాలు కూడా ఈనాడు అసూయ చెందుతున్న కారణం ఏంటి, మన యొక్క రిజర్వ్ బ్యాంక్లో ఉండేటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొన్ని వందల బిలియన్ల డాలర్లు అన్నమాట. అవి దానికి కారణం ఏంటి, ఇదేనన్నమాట. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల కలిగినటువంటి గొప్ప ప్రయోజనం అన్నమాట. అందులో భాగంగానే మన ఆంధ్రదేశంలో కూడా ఈ సంస్కరణలకు మారు పేరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాలు కూడా దీన్ని అనుసరించాయి. కాబట్టి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. దీన్ని ఎవరు ఆపలేరు, ఆపకూడదు అన్నమాట. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని చెప్తున్న ఆరోగ్యశ్రీ, అది మందకృష్ణ మాదిగ గారి ఆలోచన నుంచి వచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు గొప్పగా చెప్తున్న అదే ప్రోగ్రాం కానీ, లేదంటే నేషనల్ హైవేస్ కానీ, ఇప్పుడు రీసెంట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పోర్టులు కూడా అది ప్రైవేట్ మోడల్లోనే ఇచ్చారు కదా, పీపీపీ మోడల్లోనే ఇచ్చారు కదా. మరి దానికి మరి జగన్మోహన్ రెడ్డికి అగనెస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవాలంటారు? అంటే ఇవన్నీ కూడా పోర్టులు కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, లేదా ఈ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంస్కరణలో భాగం అండి. ఎందువల్లంటే ఆర్థిక సంస్కరణలో అంతిమ లబ్ధిదారులు ఎవరు? ప్రజలు, సామాన్యులు. కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణలు లేదా ఈ పీపీపీ యొక్క ఫలాలు అంతిమంగా ఎవరికి చేరుతున్నాయి? సామాన్యులకు చేరుతున్నాయి. అది ఎవరి కాలంలో జరిగాయి అనేది కాదు ఇక్కడ. కాబట్టి ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ సంస్కరణలు ఆగకూడదు. కాబట్టి వాళ్ళ కాలంలో వాళ్ళు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, ప్రజా సంక్షేమానికి అనుగుణంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. దీన్ని ఎవరు కూడా విమర్శించేంత అవసరం లేదండి. మరి ఎందుకని దాని మీదే వీళ్ళు స్టిక్ ఆన్ అయ్యి ఒక పక్కన మొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని వీళ్ళు కలిసి వచ్చిన వెంటనే కేంద్రం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఏదైతే పీపీపీ మోడల్లో వేయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 40% మేము బరాయిస్తాము, మీరు ముందుకెళ్ళండి అంటూ మరి వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. అయినా సరే ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పట్టే పరిస్థితి వైసీపీ నాయకులు ఎందుకు వచ్చిందంటారు? కేంద్రమేమో పీపీపీ మోడల్కి అనుకూలంగా ఉంది, మరి వీళ్ళు మాత్రం ఇందులో చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వటం వల్లే ఎవరో ఇంతవరకు టెండర్లు వేయలేకపోయారు దానికి. అది జగన్మోహన్ రెడ్డి సత్తా అంటూ మరి వాళ్ళు ఇస్తున్న ఎలివేషన్ ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇటీవల మనము మీడియా రిపోర్ట్ల ద్వారా తెలిసిందేమంటే ఈ జనవరి ఫిబ్రవరిలలో అనేక నోటిఫికేషన్లు, టెండర్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రగతికి చాలా ముఖ్యము. మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఈ పీపీపీ విషయమై క్లారిఫికేషన్ ఇచ్చేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి గారి దాని విషయమై క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదండి. ఎందువల్ల ఇందులో కేంద్రం యొక్క భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవన్నీ కూడా అంతర్భాగంగా మనం చూడాలి. కానీ ఇవి ఏ యొక్క రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనం కానీ లేదా ఏ ఒక్క రాజకీయ నాయకుల ప్రయోజనం కానీ ఆ కోణంలో మనం చూడకూడదండి. మరి దీని గురించి ఏదైతే పీపీపీ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుందంటారా, జగన్మోహన్ రెడ్డి చెప్తుందే వాస్తవం అనుకోవాలంటారా? ఇక్కడ ఒక విషయం మనం అంగీకరించాలండి. అదేమంటే ఇప్పుడు ఈ కూటమి నేతలు
అది క్షేత్రస్థాయి నుంచి కానీ పై స్థాయి వరకు కానీ వాళ్ళు పూర్తిగా ఈ అభివృద్ధి మోడల్లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు క్షేత్రస్థాయిలో కొన్ని వాస్తవాలను కొన్ని క్లారిఫికేషన్స్ని ప్రజల్లోకి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనేటువంటిది అయితే ఒక అభిప్రాయం ఉందండి. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను ఎన్లైట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది, ప్రజల యొక్క డౌట్స్ని వాళ్ళు నివృత్తి చేయవలసిన అవసరం అయితే చాలా ఉందండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ విద్యా వ్యవస్థలో మార్పులు కానీ లేదంటే కనుక దీంట్లో ఏదైతే కనుక మెడికల్ దాంట్లో తీసుకొచ్చే మార్పులను కానీ అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను మనము ఒక విషయంగా ఆలోచిస్తే, లోకేష్ గారు తన యొక్క యువగళం పాదయాత్రలో అనేక మంది విద్యావేత్తలతో, క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్యావేత్తలతో ఆయన మమేకం కావడము, సంప్రదించడం జరిగి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. దానికి అనుగుణముగానే విద్యా వ్యవస్థలో యొక్క ఉన్నత ప్రమాణాలు సాధించాలనేటువంటి ప్రక్రియలో భాగముగా ఈ యొక్క మార్పులు ప్రవేశపెడుతున్నారండి. అందులో భాగంగానే మనము ఈ యొక్క డిఎస్సి పోస్టుల భర్తీ కావచ్చు, దీన్ని మనము ఆలోచించాల్సి ఉంటుందండి. సార్, మరి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు లోకేష్ గారు అంటున్నారు కదా, మరి ఆయన తీసుకొస్తున్న మార్పులు అసలు ఎలా ఉపయోగపడతాయి అంటారు విద్యార్థులకి? విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు క్షేత్రస్థాయికి పోతున్నాయండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఇటీవలి కాలంలో ఈవెన్ ప్రభుత్వ స్కూళ్ళలో కూడా క్వాలిటీ బాగా పెరిగింది, విద్యా ప్రమాణాలు బాగా పెరిగాయి, ఉన్నత ప్రమాణాలు వస్తున్నాయి. అలాగే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కూడా అనేక ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి, ఆ ఫీడ్బ్యాక్ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత ఈ స్కూళ్ళలో అడ్మిషన్స్ కూడా బాగా పెరిగాయండి. ఇదే నిదర్శనము. సార్, మరి ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తున్నారు నారా లోకేష్ అని చెప్పి మరి ఒక పక్క నుంచి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక మాకు కొన్ని వచ్చిన రిపోర్టుల ప్రకారం చూస్తే కనుక మరి దీన్ని ఎలా చూడాలంటారు? అసలుకి ఎలా జరుగుతుంది ఇదంతా? మీరు చెప్పిందంతా జరుగుతుందంటారా నిజంగా? విద్యా వ్యవస్థలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో చాలా మార్పులు సంభవిస్తున్నాయండి. దీనికి ఒక ఉదాహరణ మనం ఏమి చెప్పాలంటే, ఇప్పుడు యొక్క టీచర్స్ యూనియన్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో మీరు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయండి. కాబట్టి ఈనాడు ఈ యొక్క విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మీద పని భారం తగ్గింది. వాళ్ళు ఇప్పుడు ఇతర విద్యాయేతర డ్యూటీస్ నుంచి వాళ్ళు విద్యా ప్రమాణాల మీద దృష్టి మరల్చేందుకు అవకాశాలు సమృద్ధిగా లభిస్తున్నాయండి. దీనికి ఒక ప్రూఫ్ ఏంటంటే, ఈ యొక్క ఉపాధ్యాయుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాకే దీనికి నిదర్శనం అండి.